ఏదైతే సమస్య మాట్లాడతారో అది రేపటి రోజు మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రతిపక్షాన్ని కావచ్చు ఎవరిని మీరు ప్రశ్నించడానికి ముందు మీకు సమస్య తెలిసేందుకు ఈ ఒకరోజు మీరు ఇక్కడికి వెళ్ళకుండా నాకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నాను. ముఖ్యంగా ఏంటి అయితే జీవో నెంబర్ 46 గురించి గత 2 సంవత్సరాల నుంచి ఫైల్ చేస్తున్నామన్నా, కానీ ప్రస్తుతము ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు గతంలో కావచ్చు జీవో నెంబర్ 46కి ఎలాంటి మద్దతు తెలపడం రాకపోవడానికి మన తెలుగు రావాల్సిన కోరుతున్నాం. నిరుద్యోగులు రాజకీయం చేయడానికి రాజ్యం గురించి మాట్లాడడానికి రాలేదు. నిరుద్యోగులు కావాల్సింది కేవలం ఉద్యోగ భర్తీ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడన్నా ఒక సీటు ఖాళీగా ఉంది అంటే ఆ సెక్షన్ లో కావచ్చు ఆ చట్టాల్లో కావచ్చు సక్రమంగా పని జరగట్లేదు. పనికి జరిగినప్పుడు ఆ ఏదైతే నోటిఫికేషన్ ఉందో భర్తీ చేయాలి. సీఎం గారు అంటారు, డిప్యూటీ సీఎం అంటారు నిరుద్యోగులు నోటిఫికేషన్ వెళ్ళొద్దు అని ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది పచ్చి అబద్ధం. ఈ రోజు ధర్నా సాక్షిగా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్న విషయం కూడా ఇంటర్వ్యూస్ వాళ్ళకు సమాచారం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్ లో 10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి రాబోయే నోటిఫికేషన్ లో కూడా జీవో నెంబర్ 46 లేకుండా తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు మా మిత్రులు ఆకాశ్ మాట్లాడతారు. పెట్టిండు అలాంటి దేవుని ఇంకెందుకు తొలగించట్లేదు? అలాంటి దేవుని తొలగించాలి పోలీస్ నోటిఫికేషన్ లా. ఎందుకు ఇంకా 2 రిక్రూట్మెంట్ల నుంచి ఉంచుతారు? పోలీస్ భర్తీ తొలగించాలా లేదా? మీరు చెప్పండి, వెంటనే తొలగించాలా లేదా? అసలు మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల దగ్గరికి ఆశిస్తున్నారా లేదా? ఎందుకు అలాంటి వ్యక్తులు ఇంకా ఉంచుతారు? తెలంగాణలో పోలీసు రిక్రూట్మెంట్ ఇంకా పెట్టారా లేదా? ఎందుకు ఆంధ్ర వ్యక్తులు ఇంకా ఆత్మ బలిదానం తెచ్చుకుంటే ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలంగాణ ఆంధ్ర వ్యక్తి దగ్గర తాకట్టు పెడతారు? ఎందుకు నాయకులు మాట్లాడట్లేదు? ఎందుకు తొలగించట్లేదు? ఎందుకు మాకు అవకాశం ఇవ్వట్లేదు? మేము సామాన్య వ్యక్తులం, గ్రామీణ ప్రాంత విద్యార్థులను మేము మమ్మల్ని అనుకోసం పెడతారు. ఇంకా తొలగించాలి, వెంటనే న్యాయం చేయాలి. ఏజ్ 35 సంవత్సరాల వరకు ఇవ్వాలి. 32 సంవత్సరాల వయసులో జాబ్ కొట్టిన వ్యక్తికి జీవన 40 వల్ల కోల్పోయిండు. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు పెట్టి 35 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి. ఈ విషయాలలో ఏది తెలంగాణ తెలంగాణ ఎలా మన్నిక చూపునే అందుకున్నదో ఈసారి కూడా తెలంగాణలో ప్రభుత్వం మారిపోద్ది చెప్తున్నా. నేను ఏమి కత్తర్ సుఖాలు పెడుతున్న నాయకులం కాదు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి కొట్లాడిన వ్యక్తులు ఇక్కడ. మాకు ఏ సెక్షన్లు తెలియదు, ఏ ధర్నాలు తెలియదు. మాకు తెలిసిందే మాకు ఉద్యోగాలు సాధించమని అడుగుతున్నాం. మేము ఏ పార్టీ కాదు, ఆ పార్టీని ఎట్లెక్కినాం, ఈ పార్టీని ఎట్లెక్కినాం, వీళ్ళ కాడెక్కినాం. మాకు అంతిమంగా కావాల్సింది న్యాయం, ఉద్యోగాలు, ధర్మంగా అడుగుతున్నాం. ఎందుకంటే పోలీస్ అభ్యర్థులు కేసులు అయితే భయపడే వ్యక్తులం మేము ఒక జాబ్ కొట్టుకుంటే మా కుటుంబంలో కొన్ని కుటుంబాలనే బాగుపడతాయని ఆశ గల వ్యక్తులం. దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు. పోలీసుల అభ్యర్థుల నాయకత్వం 15,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే జీవన వెంటనే జై హింద్, జై తెలంగాణ. 46 మబ్బు నిద్రపోతుంది అంటే నిరుద్యోగులు లైబ్రరీకే పరిమితం అనుకుంటున్నారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోయింది, పడిపోయింది, లేపుతాం. అవసరమైన తెలంగాణ తెచ్చింది కూడా మీరే. ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేసినా ఆయన నిరుద్యోగులు అందరం కలిసి మేము నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇలా మళ్ళీ మీ నిరుద్యోగులు అందరం కలుసుకుంటే మిమ్మల్ని పాతాలకు తొక్కుతాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. మాకు కావాల్సింది ఒక్కటే, ఇక్కడ ఏం కాదు జాబ్ అయ్యాని మేము బతిలాడుతున్నాం, మొత్తుకుంటున్నాం. ఇలా లైబ్రరీలో చుట్టూ 5 రూపాయల భోజనం తిరుగుకుంటూ చిక్కడపల్లిలోని అప్పర్గంజ్లోని ఉస్మానియా యూనివర్సిటీలో తిరుపతిలో గొడ్డు కాలం తింటున్నా అంటే మీకు సాగు లేదా? ప్రభుత్వానికి మీకు చేత కాకపోతే చెప్పు. ఏ విభాగంలో ఖాళీ ఉన్న లెక్కలు ఇస్తా, అది రాసుకో. నీకు చేతగాని మద్దతు ఒక విద్యాశాఖకి మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఉంటే తెలుస్తుంది నీకు సోయంలో. ఆ సోయి లేదు, ఆ సోయి తెచ్చుకోండి. మేము ఒకటే చేస్తున్నాం. ఎవరైనా ఆంధ్రలో ఆయన తీసుకుపోయి సినిమా 5 లక్షలు ఇస్తున్నారు. మళ్ళీ నిరుద్యోగులకి ఇవ్వండి. చదువుకున్న విద్యార్థులకి లైబ్రరీ సరిపోతే లైబ్రరీ పెట్టండి. ఇవాళ డబ్బులు పెట్టుకొని దిక్కులేక మీరు అరగోతుల పడి చదువుకుంటుంటే మీరు పెత్తనాలు చేస్తే ఊరుకున్నాం. ఖబర్దార్. మేము సీఎంని కోరుతున్నాం, మాకు ఎమ్మెల్యే జాబ్ నోటిఫికేషన్ కావాలి. లేని ఎడల మీ విద్యార్థులను పెన్నే పడతాం. పెన్ను కావాలనుకుంటే గన్ను కూడా పడతాం.
అది వద్దనుకోనే మేము ఇక్కడ చదువుకుంటున్నాం. అప్పటి పాతకాలం రోజులు రానియకండి ముఖ్యమంత్రిని చెప్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మా నిరుద్యోగులకు మీరు వెంటనే మీరు విడుదల చేయాలి. లేని పక్షంలో కలెక్టరేట్ గా అన్ని జిల్లాల్లో అన్ని నిరుద్యోగులు కలిసి కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. అవసరం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. కాబట్టి మేము మిమ్మల్ని నమ్మినాం. మీ మాటలకి మేము మమేకమై మీ వెనకాల ఉన్నాం. ఇన్ని రోజులు అందరం అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినాం, అందరికీ శ్రమ చేసినాం. మీ వల్ల చేత కాకపోతే ఇక మేమే దిగుతాం. రాజకీయాలకు కూడా దిగాలనుకుంటాం. సమస్య కాదు, మాకన్నా ఎక్కువ తెలియడం లేదు. కనీసం మీకు విద్యా విభాగంలో ఏమి ఉంటుందో తెలియదు, కనీసం ఏమేమి విభాగాలు ఉంటాయో తెలియదు. మీకు తెలియనప్పుడు సివిల్ సప్లైలు ఏముంటుందో, ఇరిగేషన్ ఏముంటుందో, కనీసం ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో ఒక్క ఎమ్మెల్యేకి తెలియదు.